నమస్కారం ఇది సంగతికి స్వాగతం రాష్ట్రంలో 10 ఏళ్ల క్రితం ఉజ్వల భవితకు మార్గంగా విలసిల్లిన ఇంజనీరింగ్ విద్య గుదిబండగా మారుతోంది ఏటికేడు లక్షల విద్యార్థులు పట్టాలతో వస్తూ ఉంటే ఉద్యోగ అర్హులు మాత్రం వేలల్లో ఉండడమే ఇందుకు కారణం దేశానికి లక్షల సంఖ్యలో ఇంజనీరింగ్ పట్టభద్రులు అవసరం లేదని స్పష్టం చేస్తున్న పారిశ్రామికవేత్తలు వారిలో తమకు అవసరమైన ఉద్యోగార్థులు బహు స్వల్పంగా ఉన్నారని కుండబద్దలు కొడుతున్నారు మార్కులతో పని లేదు నైపుణ్యం దూసుకుపోయే స్వభావం ఇంగ్లీష్ పై పట్టే ప్రధానమని తేల్చి చెబుతున్నారు బట్టి పట్టే చదువులు కాక సమాజంపై కాస్త బాధ్యత కలిగిన విద్య అవసరమంటున్నారు అటు వందల కళాశాలలకు అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం తాంబూలాలు ఇచ్చేశాం తన్నుకు చావండన్నట్లు ప్రమాణాలు పాతాళానికి పోతున్నప్పటికీ పట్టించుకోవడం లేదు భరోసా ఇవ్వని చదువులు చెబుతున్న కళాశాలలకు ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా వేల కోట్లు ధారపోస్తోంది ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్ ఇది రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్య ప్రస్తుత పరిణామం రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్య కేవలం డిగ్రీ అర్హతకే పరిమితమవుతోంది ఇంజనీర్లుగా పిలవడానికి మాత్రమే మన విద్యార్థులు ఉపయోగపడుతున్నారు ఆ పట్టాకు ఉండాల్సిన నైపుణ్యానికి చదువు తర్వాత విద్యార్థి సామర్థ్యానికి ఏమాత్రం పొంతనలేని సంకటం రాష్ట్రంలో ఇంజనీరింగ్ చదివిన విద్యార్థికి ఉద్యోగం దొరక్కపోతే అతనికి సొంత కాళ్లపై నిలబడే సామర్థ్యం ఉందా అంటే ఎవరూ సమాధానం చెప్పలేని దుస్థితి ఈ పరిస్థితికి కారణమెవరు రాబోయే 3 ఏళ్లలో భారత్లో 8 కోట్ల కొత్త ఉద్యోగాలు ఉంటాయని ప్రపంచ ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు ఇందులో 3వ వంతు ఇంజనీరింగ్ రంగం నుంచే అని అంచనా కానీ మన ఇంజనీరింగ్ విద్యార్థుల్లో ఉద్యోగాలకు కావలసిన అర్హత ఉన్నవారు 10 నుంచి 15% తల దించుకోవాల్సిన విషయం ఉన్నత విద్యలో కీలకమైన ఇంజనీరింగ్ కు సంబంధించి రాష్ట్రంలో తల్లిదండ్రులు చూపిస్తున్న ఆదరణ మరే విద్యకు లేదు కానీ ఇక్కడ విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి పేరొందిన కళాశాలలు సీటు కోసం లక్షలు పోసేందుకు తల్లిదండ్రులు ఒకవైపు ఉంటే కొన్ని కళాశాలలు విద్యార్థులు లేక ప్రభుత్వం ఇచ్చే ఉపకార వేతనాలు బోధనా రుసుములపైనే ఆధారపడి కాలం గడుపుతున్నాయి అదే సమస్య రాష్ట్ర ఇంజనీరింగ్ విద్యార్థుల్లో నైపుణ్యాల జాడ లేకుండా చేస్తోంది తయారు చేస్తున్నారు మేము కాలేజీకి వచ్చి చెప్పవలసిన బాధ్యత ఉంది ఎందుకు ఉంది బాధ్యతారహితంగా పర్మిషన్లు ఇవ్వటం బాధ్యతారహితంగా కాలేజీలు పెట్టడం బాధ్యతారహితంగా బోధన చేయకుండా ఉండటం తల్లిదండ్రులకి ఇది పట్టించుకోకుండా ఉండటం మనం 3,600 కోట్ల రూపాయల సంవత్సరానికి ఫీ రీయింబర్స్మెంట్ ఇస్తే ఆ ఫీ రీయింబర్స్మెంట్ తీసుకుని ఉత్తీర్ణులైన వారు రాష్ట్రానికి ఏం మేలు చేస్తున్నారు మెరిట్ ఉన్న వాళ్ళకి స్కాలర్షిప్లు ఇవ్వండి మెరిట్ లేని వాళ్ళకి అప్పులు ఇవ్వండి అప్పులు వాళ్ళు తీర్చాలి ప్రతిఫలం లేనటువంటి ఖర్చు వృధా ఖర్చు మన ఇంజనీరింగ్ విద్యలో పరిశోధనలకు తావు లేకపోవడానికి కారణం ముమ్మాటికి ప్రభుత్వ లోపమేనన్నది నిపుణుల మాట ఉన్నత విద్య పర్యవేక్షణలో నిర్లక్ష్య ధోరణి అందుకు ప్రధాన హేతువు ఇంటర్ మార్కులతో సంబంధం లేకుండా ఎంసెట్లో 0 వచ్చినా ఇంజనీరింగ్ సీటు దక్కే అవకాశం దేశంలో ఎక్కడా ఉండకపోవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో నాణ్యమైన వృత్తి విద్యను ఆశించడం కష్టమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు రాష్ట్రంలో ఇంజనీరింగ్ డిగ్రీ పట్టాలున్న వ్యక్తులు లక్షల్లో ఉంటే నైపుణ్యం గలవారు వేలల్లోనే ఉంటున్నారు విద్యా సంస్థల వైఫల్యాలకు విద్యార్థుల నిరాసక్తత తోడై వారి భవిష్యత్తులను చీకటి చేస్తోంది దేశంలోని ఇతర రాష్ట్రాలతో పాటు మన విద్యార్థులు ప్రాక్టికల్స్ పై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు గత 10 ఏళ్లలో సాంకేతిక వృత్తి విద్యలో పరిశోధనలు ఏటా తగ్గుతూ వస్తున్నాయి ఫలితంగానే 2015 కల్లా భారత్లో 8 కోట్ల ఉద్యోగాలు ఉంటాయని అంచనా వేస్తుంటే అర్హత ఉన్న అభ్యర్థులు 2 కోట్లు మాత్రమే దొరికే పరిస్థితి ఉందని ఆర్థిక రంగ నిపుణులు వాపోతున్నారు ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలపై ప్రభుత్వ నిఘా లేకపోవడం కళాశాలలకు గ్రేడింగ్ విధానం అమలులో ప్రభుత్వ జాప్యం ప్రమాణాలను మరింత దూరం చేస్తోంది తల్లిదండ్రులకు రాష్ట్రంలో ఏ కళాశాల మంచిదో దిశానిర్దేశం చేయాల్సిన ప్రభుత్వం ఈ విషయంలో కొన్ని కళాశాలలకు తలొగ్గాల్సిన పరిస్థితి ఉండడం వెనుక అవినీతిని అర్థం చేసుకోవచ్చంటున్నారు విద్యావేత్తలు నిజానికి మానవ వనరుల్లో అగ్రభాగాన ఉన్న మన దేశం
నైపుణ్యంలో ఇలా వెనుకపడటానికి కారణం ఏమిటి? మూస ధోరణిలో పాఠ్యాంశాలు, గ్రంథాలయాలు, ల్యాబొరేటరీల కొరత వంటి అంశాలు దానికి ముఖ్య కారణం. విదేశీ విద్యతో చూస్తే భిన్న సారూప్యత, ఇప్పటికీ గ్రామీణ ఇంజనీరింగ్ కళాశాలల్లో విద్యా ప్రమాణాలు పెరగకపోవడం వంటి అనేక అంశాలు నైపుణ్యం లేని విద్యార్థులను తయారు చేస్తున్నాయి. దాంతో ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికేట్లే మిగులుతున్నాయి. ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ పెరగనంత వరకు స్కిల్స్ పెరగవు. ఇతర దేశాల లోపల ఒక ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లవాడు కనీసం 10-15తో ప్రాజెక్టు చేస్తాడట. కేవలం థియరిటికల్గా ఉన్న 1 డే గైడ్స్ చదువుకొని మన పిల్లవాడు అయితే ఎంప్లాయబుల్ యొక్క స్టూడెంట్గా తయారు కాదు, డిగ్రీ హోల్డర్గా తయారవుతాడు కానీ ఎంప్లాయబుల్గా తయారవుతలేడు. ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే క్వాలిటీ డిటోరియేట్ అయిందో, సీట్స్ బాగా పెరిగినాయో, ఎక్కువ కాలేజీల్లో స్టూడెంట్స్ 4 ఇయర్స్లో పాస్ అయ్యే వాళ్ళు సంఖ్య తగ్గిపోతుంది. బ్యాక్లాగ్స్ ఉంటున్నాయి. అది అలాగా కొంతమంది 5 ఇయర్స్ తీసుకుంటున్నారు, కొంతమంది 6 ఇయర్స్ తీసుకుంటున్నారు. ఈ ట్రెండ్ కూడా మంచిది కాదు. దేశీయ వృత్తి విద్యకు సంబంధించి పాఠ్యాంశాలపై విస్తృతమైన సమాచారం ఉన్నా వినియోగించుకోవడంలో విద్యార్థులు విఫలమవుతున్నారు. కేవలం గైడ్లు, టెస్ట్ పేపర్ల విద్యకే ఎక్కువ మంది పరిమితమవుతున్నారు. 0 మార్కులొచ్చినా సీటు వస్తుందనే ధీమా, తర్వాత ప్రభుత్వం ఇచ్చే బోధనా రుసుముల సాయంతో ఎలాగలా 4 ఏళ్లు ఆడుతూ పాడుతూ గడిపేవచ్చు. ఎలాగూ డిగ్రీ పట్టా వచ్చి చేతిలో పడుతుంది. ఈ ధోరణిలో చదివిన విద్యపై ఏమాత్రం అవగాహన లేని ఆ విద్యార్థి సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతాడనేది అందరినీ వేధిస్తున్న ప్రశ్న. ఇందుకు ఉదాహరణే ఇటీవల ఏపీపీఎస్సీ 1111 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పోస్టులకు దరఖాస్తులు పిలిస్తే అర్హులైన వారు 960 మంది మాత్రమే దొరికారు. ఆ ఎబిలిటీ ఉందా, యాటిట్యూడ్ ఉందా, చేయాలని కోరుకుందా, ఇవి చూడకుండా వాళ్ళని బలవంతంగా ఇటువైపు తోయటం అనేది అంత మంచిది కాదు. పెద్ద పెద్ద సిటీస్లో ఈ ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులకి ఉద్యోగం చేయటానికి కావలసిన స్కిల్స్ ఇవ్వడానికి ట్రైనింగ్ సెంటర్స్ పెట్టాయి. ఇక్కడ కూడా రాబోతున్నాయి పెద్ద సంఖ్యలో. అంటే వాళ్ళు ఏది ల్యాక్ అవుతున్నారు, ఏది కోల్పోతున్నారు, వాళ్ళలో ఏమి లేదు అనేది క్లియర్గా తెలిసిపోతుంది. రాష్ట్రంలో ఈ ఏడాది ఇంజనీరింగ్ సీట్ల సంఖ్య 3,40,000కు చేరింది. మొత్తం 720 ఇంజనీరింగ్ కళాశాలలున్నాయి. కానీ ఎంసెట్ అర్హత సాధించింది కేవలం 2,17,000. ఈ పరిస్థితి దేశంలో ఏ రాష్ట్రంలోనూ కనిపించదు. గతేడాది 1,50,000 సీట్లు రాష్ట్రంలో మిగిలిపోయాయి. ఇప్పటికే నాణ్యత ప్రమాణాలు, క్యాంపస్ ఇంటర్వ్యూల పేరుతో మేనేజ్మెంట్ కోటాకు, నిబంధనలకు విరుద్ధంగా లక్షల్లో డొనేషన్లు వసూలు చేస్తున్న ఆ కళాశాలలు మాత్రం నాణ్యమైన విద్యపై నోరు మెదపటం లేదు. సో ఆ రకంగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఓన్లీ నారాయణమూర్తి గారు ఇన్ఫోసిస్లోనో లేకుంటే టీసీఎస్లోనే జాబ్ చేయాలని ఎక్కడ లేదు. రకరకాల రంగాలలో వాళ్ళు ఏ రకంగా రాణిస్తున్నారు అనేది కూడా ఒకసారి చూడాలి. ఇంకా కొంతమంది ఖాళీగా ఉండొచ్చు, బిఏ చదివిన వాళ్ళు కూడా ఖాళీగా ఉండొచ్చు. కానీ ఆ దానికి దీన్ని కొలబద్దగా తీసుకొని ఈరోజు ఏదో క్వాలిటీ తగ్గింది అని చెప్పేసి ఎవరు వాళ్ళ స్పీచ్ల గురించి మాట్లాడిన దాన్ని తీవ్రంగా ఖండిస్తాం. రాష్ట్ర ఇంజనీరింగ్ విద్యార్థుల్లో నైపుణ్యం కొరతకు ఇంగ్లీషు పరిజ్ఞానం లేమి, మాతృభాషపైన కనీస పట్టు లేకపోవడం, కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఇది రాబోయే రోజుల్లో ఇంజనీరింగ్ విద్య ఉనికికే ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.